నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడులో కటౌట్లు పెట్టుకొని హాలోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని గెలిచారని చాలా ఈజీగా గెలిచారు. అది చూస్తుంటే నాకే అసూయగా ఉంది, ద్వేషంగా ఉంది. నేను ఇక్కడ 15 సంవత్సరాలు కింద డొల్లినా కూడా డేకినా కూడా నేనైతే సీఎం కాలేకపోయానని ఆయన అంటున్నారు. ఏమంటారు? ఎప్పటికీ కాలేరు మీరు. ఈసారి కూడా మీ కన్న తల్లి లాంటి కాపు సామాజిక వర్గం మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటే బతికి బట్టకట్టిన పవన్ కళ్యాణ్. అదర్వైజ్ సేమ్ 2019 రిపీట్. మీకు ఇంకొక తోడు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు వేడి నీళ్ళటి తెలుగుదేశం ఒక బాటర్ సిస్టంలో 13 మందిని ఇచ్చి మీకు పిఠాపురంలో వర్మ గారు అనే వ్యక్తి సామర్థ్యాన్ని 24/7 మీకు ఉపయోగిస్తూ మీకు తోడుగా నాదెండ్ల మనోహర్ని ఆయన పేరేంటి, నాదెండ్ల మనోహర్ గారు కాంటెంప్లేటరీ, ఆయన కూడా ఎమ్మెల్సీ ఏదో ప్రామిస్ చేసి ఆయన త్యాగం మీద నాదెండ్ల మనోహర్ గారు అంటే 16 స్థానాలు, దగ్గర 15 స్థానాలు మీకు తెలుగుదేశం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన ఇలాంటి వ్యక్తుల త్యాగాలు, ఒక వర్మ గారు, ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ త్యాగాలతో మీరు నాదెండ్ల మనోహరు తెలుగుదేశం నుంచి వచ్చిన 13 మంది అంటే 15 మంది నెక్కచ్చిగా తెలుగుదేశంకి గెలిచిన వాళ్ళు 134కి 149 అయ్యింది. మీరు మూసుకుని కూర్చుంటే ఆ సామాజిక వర్గ ఆచ్ఛేదంతో మిగిలిన 6 గెలిచారు. దానికి తోడు దాసరరాము గారు అనే వ్యక్తి నిరంతరం 21 స్థానాల్లో కూడా సామాజిక వర్గ పరిరక్షణ అన్న దగ్గర కన్సాలిడేట్ చేయించగలిగాడు. ఇవి మీరు మర్చిపోతే చాలా తేడాగా ఉంటుంది డౌన్ ద లైన్. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ వాళ్ళ సినిమాలో మీరు చెప్పారు చూడండి, ఐరిబోగులేడు బ్రహ్మానందం గడికి చెప్పడం కాదు, ఎక్కడ మొదలయ్యావు ఎక్కడికి వస్తావు బద్దం అని చెప్పినట్టుగానే ఉంటుంది. అంచేత ఎక్కడ మొదలయ్యారో తెలుసు, ఎక్కడ అంతరించిపోతారో కూడా ప్రిడిక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. కన్న తల్లిలాంటి దీన్ని, కన్న తల్లిలాంటి పార్టీని, కన్న తల్లిలాంటి సామాజిక వర్గాన్ని తృణప్రాయంగా వదులుకుంటాను, నాకు అక్కర్లేదన్న మాటలకి సామాజిక వర్గ మనోభావాలు గాయం అయితే, తల్లికి మనసుకు గాయం అయితే వచ్చే ఉపద్రవం ఎలా ఉంటుందంటే రక్తం ఏర్లేపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టలేదు అన్నదానికి ఇంకా దాని గురించి మీరు అంత పెద్ద ప్రశ్న అడగక్కర్లే. ఎయిమ్ లేని బాణం అని అర్థం. ఇంకా నయం ఆ షర్మిల నేను అన్నం వదిలిన బాణం అని ఒక దీర్ఘాలనే తీసింది. ఇంకా దైద్యం అన్నమాట. ఆయన ఎయిమ్లెస్ యారో అంటే ఇంకా అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవడమే అనవసరం అర్థం. దానికి స్లేవ్ డైనెస్టీకి అకస్టమైతే యు స్టార్ట్ యువర్ లైఫ్ విత్ స్లేవరీ అండ్ ఐ బీన్ అకస్టమ్డ్ విత్ స్లేవ్ డైనెస్టీ. దట్స్ ఎ కంక్లూజన్. అంచేత ఎయిమ్లెస్ యారోల లైఫ్ని లీడ్ చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అంచేత డోంట్ గివ్ ఎనీ పొలిటికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అధికారంలోకి రావాలని పార్టీలు పెట్టాల్సిన పని లేదు, లీడర్లు అవ్వాల్సిన పని లేదు. దానికి ఎగ్జాంపుల్ సుభాష్ చంద్ర ప్లీజ్ చాలా పెద్ద మాటలు మాట్లాడొద్దని చెప్పండి ప్లీజ్. ఆయన భగత్ సింగ్ పేరు చెప్పాడు, సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పాడు. వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు కానీ వాళ్ళు అధికారం కోసం పెట్టలేదు అని నేను కూడా నాది కూడా వాళ్ళ బాణి అని చెప్తున్నాడు ఆయన. నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన అనిర్వచనీయమైన సేవలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ తన పొలిటికల్ లైమ్ లైట్ కోసం వాడుకోలేదు. అర్థమవుతుందా? అలాగే చారిటబుల్ ట్రస్టులు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మీరు చేసుకోండి. దానికి రాజకీయాలు ముడిపెట్టి 21 స్థానాలు మేము గెలిచాం, 100% స్ట్రైక్ రేట్లు, ఉల్లిపోం కబుర్లు చెప్పకండి. 2014లో మీ ప్రస్థానం ఐఎమ్ చారిటబుల్ మ్యాన్ ఫర్ ద పొలిటికల్ సెనారియోలో పొలిటికల్ పార్టీలను జోకడానికి వచ్చానని చెప్పండి. అదే కంటిన్యూషన్ 2024 దాకా ఎక్స్టెండ్ అయితే మేము ఒప్పుకుని ఉందాం. ఎస్, వాట్ యూ సెడ్ వాజ్ రైట్ అని. కానీ మీకు అవకాశం ఇండిపెండెంట్గా ట్రై చేసుకున్నారు, అడుక్కు తినిపోయారు. ఈసారి తెలుగుదేశం ఆచ్ఛేదంతో వచ్చి డిప్యూటీ సీఎం మన పదానికి ఊగిపోతూ కాన్వాయిలు ఇచ్చి హెలికాప్టర్ ఇవ్వగానే చూడండి, చిన్నపిల్లలు ఏడిస్తే ఏదో బొమ్మలు ఇచ్చినట్టు చంద్రబాబు గారు కూడా సర్లే కానీ మీకు ఇచ్చినందుకు మావాడికి కూడా క్యాబినెట్ హోదా కలిగినోడు కంటే మిగిలిన వాళ్ళు నోరంటే మాట్లాడలేక వచ్చిన దౌర్భాగ్యం తప్ప అందరూ నాకు హెలికాప్టర్లు కావాలంటే అప్పుడు అందరికీ హెలికాప్టర్లు లేకుండా పోతాయి. చిన్నపిల్లలకి బొమ్మలు ఇచ్చినట్టు ఇచ్చేసి కూర్చోబెడితే ఏడుస్తున్న పిల్లలకి చేతులు అడిగే పెట్టినట్టు ఇలాంటివన్నీ చూసాం సార్. ప్లీజ్, రాజకీయ అవగాహన చాలా ఇంపార్టెంట్. ఏదో కంపెనీలో అప్రెంటిస్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, రాజీవ్ గాంధీ లాంటి వాడికే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి ఇందిరాగాంధీ మరణాంతరం రాజకీయ అరంగేట్రం చేసి ప్రధానమంత్రి చేస్తే చచ్చినట్టు రాజకీయాలు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన మరణం దాకా రాజకీయాలే చేసాడు. అంచేత దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఇన్ దిస్.
యాక్సెప్టబిలిటీ కోసం ప్రయత్నించడమే పొలిటికల్ సినారీలో రాజకీయ నాయకుడు ప్రాథమిక దృక్పథం. అంతేగాని వాడికి ఊడిగం చేస్తామంటే నాట్ టాలరబుల్. అదే చెప్పాడు కదా దాసరావు ఆయన. పెద్ద అని చెప్పింది అదే కదా, నాకు వదిలి అంటే నువ్వు ఊడిగం చేస్తావు దానికి కాదు కదరా భయ్. దానికి అప్పుడే వదలపోయి ఉంది నిన్నంటే, అప్పుడే వదలపోదు అంటే అప్పుడే నీకు రాజకీయం భవిష్యత్తు శూన్యం అని అర్థం. ఆ మర్మం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే అధికార దర్పంతో కుదరదు.